అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు కల్లబుల్లి మాటలు చెప్పి ఓట్లు అడుగుతున్నారని అన్నారు. అధికారంలో ఉండి చేయలేని అభివృద్ధి ఇప్పుడు ఎలా చేస్తారని మాజీ మంత్రి ఎర్రబెల్లిని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో కలిసి పొంగులేటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారు అధికారంలో ఉన్ననాడు, వారు మంత్రులుగా శాసనసభ్యులుగా ఉన్ననాడు చెయ్యలేని పనట, వారి ప్రభుత్వంలో ఉన్ననాడు చెయ్యలేని పని ఈ రోజు మేము చేస్తామని రంగురంగుల కండవలతో మీ ముందుకు వస్తున్నారు. ఆనాడు చేయలేని, అధికారంలో ఉన్ననాడు చేయలేని పని అధికారంలో లేని మీరు ఈనాడు ఎలా చేయగలుగుతారు? మీరు శాసనసభ్యులు కాదు, మీరు బదిలీ చేసే అతను ముఖ్యమంత్రి కాదు, పార్లమెంటు సభ్యుడు కూడా మీ వాడు కాదు. ఎలా చేయగలుగుతారు? ఇటు పుల్ల తీసి ఇటు పెట్టగలుగుతారా? ఈ ప్రభుత్వం పేదోడు ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదోడు గుండెల్లో ఉండే ప్రభుత్వం. ఏదైనా చెయ్యాలి అంటే, ఏదైనా సాధించాలి అంటే ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ సభ్యులు గెలిపిస్తే చేయటానికి 100% అవకాశం ఉంది. అధికారంలో ఉన్ననాడు చేయలేకపోయారు. ఇక సొల్లు పురాణాలు చెప్తూ రోడ్లమ్మటెక్కి రోడ్లకు వచ్చి ఏదో కళ్ళబల్లి మాటలు చెప్పడం తప్ప వారి వల్ల ఒరిగేది ఏమీ లేదు. వారు ఇంకా విచిత్రమైన మాటలు చెప్తున్నారట. ఇందిరమ్మ ఇల్లు నేనిస్తానని. ఏ ఆ శాఖకు నువ్వు మంత్రివా? ఇందిరమ్మ ఇళ్ళ శాఖకు నువ్వు మంత్రివా? లేకుంటే ఇళ్ల పట్టాలు నేనిస్తానంటాడట. ఏ రెవెన్యూ మంత్రి నువ్వా? ఏంది నువ్వు ఇచ్చేది? ఇందిరమ్మ ఇల్లు చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం మొదటి విడత ఇచ్చాం. రేపు ఏప్రిల్ నెలలో 2వ విడత ఇస్తున్నాం, 3వ విడత ఇస్తాం.